శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి మీ జీవితం ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితుల్లో నేను చెప్పే ఈ ఒక్క మాట విను. వెంటనే నీ దరిద్రానికి స్వస్తి పలుకు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, నేను చెప్పే ఈ ఒక్క మాటను విను. నీ దరిద్రానికి స్వస్తి పలుకు. నీకు ఆకస్మికంగా ధనలాభం కలుగబోతుంది బిడ్డ. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. మీ జీవితంలో ఇది ఒక మంచి అవకాశం. నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. దీనివల్ల నీ ఇంట్లో ఉన్న దరిద్రానికి స్వస్తి పలకవచ్చు బిడ్డ. నేను ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నువ్వు అనంతమైన పేరు, ధనము, డబ్బును సంపాదించుకో. ఇప్పటికీ నీ పరిస్థితి దారి కనిపించక అయోమయ స్థితిలో నిన్ను నెట్టివేసింది కదా. నీ దగ్గర ఉన్నది రూపాయి అయితే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావాల్సింది ఆ రూపాయికి ఎన్నో రెట్లు. అయితే ఏమి చెయ్యాలో పాలుపోక తల్లడిల్లిపోతున్నావు కదా బిడ్డ. నీకు ఈ అవకాశం రూపంలో అదృష్టాన్ని ఇస్తున్నాను. నీకు ఇక తిరుగులేదు. ధైర్యంగా ముందుకు నిలబడు. ఇన్ని రోజులుగా నువ్వు కోల్పోయిన మనశ్శాంతి, సుఖము అన్నీ వస్తాయి. కడుపు నిండా తిండి లేదు. కనీసం నిద్రపోక అష్ట కష్టాలు పడుతున్నావు. చాలా బాధలు అనుభవిస్తున్నావు. ఈ జీవితం ఎప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు బిడ్డ. ఇకపై జీవితమంతా అంతకు మించిన సుఖాలను నేనిస్తాను. ఇకపై నీ రాత ఎలా ఉంటుందంటే, నువ్వు ఎప్పుడైనా మనసులో సంకోచంతో ఏమైనా చెడు జరుగుతుందా అనే భయపడినా కూడా అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీ ఆలోచన ఎలా సాగినా సరే అది మంచి వైపైనా, లేదంటే నువ్వు లేమితో బాధపడుతున్నా సరే అవతల వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయం చేసే మంచి బుద్ధిని ఎప్పటికీ విడవద్దు బిడ్డ. అదే నీకు రక్షా కవచమై కాపాడుతూ ఉంటుంది. ఎప్పటి వరకు కూడా నువ్వు మాటలతోనూ పనులతోనూ సహాయపడ్డావు. ఇకపై నీకు అనంతమైన ధన సంపద కూడా కలుగుతుంది బిడ్డ. కనుక వారి అవసరాలకు కూడా నువ్వే చెయ్యందించు. నువ్వు ఎంత సహాయం చేసినా నీకు ధన వృద్ధి చెందుతూనే ఉంటుంది. సంతోషంగా, సంతృప్తిగా జీవించు బిడ్డ. ధనాన్ని నిలుపుకోవడం కోసం, సంపాదించుకోవడం కోసం మనిషి రకరకాల ప్రయత్నాలనేవి చేస్తూ ఉంటాడు. కొంతమంది మాత్రమే ధనాన్ని నిలుపుకోగలుగుతారు. ఒక స్థాయిలో ఉంటారు కానీ కొంతమంది ఎంత సంపాదించినా కూడా వారి చేతిలో ధనం నిలవదు. అదేవిధంగా వారు వేరొకరి ముందు నిలుచుని ధనం కోసం చెయ్యి చాపవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు సగం అయితే నీ యొక్క ప్రవర్తన కూడా సగం ఆధారపడి ఉంటుంది బిడ్డ. గ్రహాల స్థితిగతులన్నిటికీ కూడా నీ యొక్క ప్రవర్తనతో వాటి మొత్తాన్ని కూడా సానుకూలంగా మార్చుకోవచ్చు. అది ఎలాగో చెప్తానో జాగ్రత్తగా విను. ఇదే నీ జీవితం మొత్తం కూడా ఉపయోగపడుతుంది. ఇది నువ్వు పాటించడం మొదలు పెట్టావంటే నీ జీవితంలో ధనానికి ఏమాత్రం కూడా దిగులు ఉండదు. అయితే బిడ్డ, ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా కానీ ఒక పని చేయాలి అనుకున్నప్పుడు నీ కోసం చేయడం మంచి అలవాటు. కానీ నలుగురిలో గొప్ప పేరు తెచ్చుకోవడం కోసం నువ్వు చేసిన పనిని చూసి నలుగురు మెచ్చుకోవడం కోసం, లేదంటే నువ్వు వస్తువు కొనాలని అనుకున్నప్పుడు ఆ వస్తువు కేవలం నీకు మాత్రమే ఉపయోగపడాలి, లేదంటే నీ కుటుంబ సభ్యులకి ఉపయోగపడాలి. అలా కాకుండా ఆ వస్తువుని నువ్వు కొంటే నలుగురు నిన్ను మెచ్చుకుంటారని, నువ్వు గొప్పగా చెప్పుకోవాలని, నీకు ఉపయోగం లేకపోయినా కానీ 1-2 సార్లు దాన్ని వాడుకొని దాన్ని పక్కకు నెట్టివేసే పరిస్థితుల్లో ఉన్నావు. కనుక నువ్వు ఆ వస్తువును కొంటే అక్కడ ఎంత ధనమైనా సరే వృధా అవుతుందో ఒక్కసారి ఆలోచించి బిడ్డ. ఇది చిన్న వస్తువు నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద వస్తువులు కొనేంత వరకు కూడా ఈ వ్యసనం అనేది గొప్పల కొరకు చాలామంది చేస్తూ ఉంటారు. ఇవి చిన్నగా ఉన్నప్పుడే తుడిచివేయడం అలవాటు చేసుకుంటే నీ జీవితంలో చాలా
బాగుంటుంది. గొప్పల కోసం, సరదాల కోసం, హోదా కోసం ఏ పని కూడా నువ్వు చేయడానికి వీల్లేదు బిడ్డ. ఎప్పుడైనా సరే అవసరమైనదని నీకు అనిపించినప్పుడు నువ్వు కొనాలి తప్పితే అనవసరమైనది నువ్వు ఎప్పుడు కూడా కొనకూడదు. మీ దగ్గర ధనం అనేది నీకు ఎంత అవసరమో, ఆపదలో ఎంత ఆదుకుంటుందో నీకు బాగా తెలిసిన విషయమే. కానీ నువ్వు హోదాల కోసం నువ్వు కొన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను అవసరానికి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవు బిడ్డ. అది కూడా నీకు తెలిసిన విషయమే. ఇప్పుడైనా కానీ నువ్వు కొనే వస్తువులు ఎలా ఉండాలంటే బిడ్డ, అది నీకు అవసరమైనప్పుడు ఆదుకోవాలి. అదేవిధంగా ఆపదలో ఉన్నప్పుడు కూడా ఆదుకోవాలి. దానికోసం చాలా రకాలుగా ఉంటాయి. వాటిని కొని పక్కన పెట్టుకోవడం వల్ల నీ భవిష్యత్తు బాగుంటుందని గుర్తుంచుకో బిడ్డ. మరొక విషయం ఏమిటంటే, నువ్వు ధనవంతుడిగా మారాలంటే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర అత్యవసర పరిస్థితి అయినప్పుడు తప్పితే ఇప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోవద్దు. ఈ జీవి యొక్క మనుగడలో అప్పు లేనివాడే నిజమైన ధనవంతుడు. నువ్వు తీసుకున్నప్పుడు ఎవరూ కూడా ఊరికనే ఇవ్వరు కదా బిడ్డ, దానిని వడ్డీలు వేసిస్తారు. చివరికి నువ్వు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు నీకంటూ పక్కన పెట్టుకున్న దానిని అమ్ముకొని దాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అప్పు తీసుకోవాలనే ఆలోచన నీ మనసులోకి రాకుండా చేసుకుంటేనే చాలా మంచిదని గుర్తుంచుకో బిడ్డ. ఇంకొక విషయం ఏమిటంటే, మీ యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని నువ్వు ధనాన్ని సంపాదించుకోవడం కోసం వాడుకోవాలి. ఆ సమయం అనేది నీకు మంచి జ్ఞానం ఇస్తుంది. అనవసరంగా నువ్వు వృధా పనులు చేసుకుంటూ నీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఆ యొక్క సమయాన్ని, ధనాన్ని తీసుకువచ్చే విధంగా నీకు ఎలా అయితే అనుకూలంగా మార్చుకోవాలో అలా నువ్వు మార్చుకోగలిగితే ఈ రూపాయి సంపాదనే నువ్వు లక్షల రూపాయల సంపాదనగా మారే అవకాశం అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది బిడ్డ. ధనాన్ని సంపాదించడం ఒక ఎత్తు అయితే ధనాన్ని ఖర్చు చేయడం మరొక ఎత్తు. అదేవిధంగా డబ్బులు పొదుపు చేయడం కూడా మరొక ఎత్తు బిడ్డ. ఎప్పుడైనా కానీ నువ్వు సంపాదించింది 10 రూపాయలైతే అందులో కనీసం 4 రూపాయలైనా సరే నువ్వు పొదుపు చేయడం నేర్చుకో. మిగతావి నువ్వు ముఖ్యమైన అవసరాల కోసం ఖర్చు చేసుకుంటే పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకో బిడ్డ. అనవసరమైన దానికోసం నువ్వు ఎప్పుడు కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రోజు రేపు ఉండదు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకో. ధనం ఉన్నప్పుడు నీకు ఇలువ ఇచ్చిన వారే ధనం లేనప్పుడు నిన్ను చులకనగా రాకుండా చూసుకుంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా ధనవంతులుగానే మిగులుతావు. ఈ విషయం అనేది నిన్ను చాలా ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెడుతుంది. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, మంచి అనేది ఎంత ముఖ్యమో ధనం కూడా అంతే ముఖ్యము. దానికి న్యాయమైన మార్గంలో సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని పొదుపు చేసుకోవడం మరొక ఎత్తు. నేను చెప్పే ఈ విషయాలు ప్రతిదీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగానే ప్రవర్తన ఉంటే నీ జీవితం పూలబాట అవుతుంది బిడ్డ. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మేలుకో. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.